భారతదేశంలో ఉత్తర ప్రాంతంలో ఉన్న వైష్ణవ దివ్యక్షేత్రాలు ఉన్నాయండి చాలా. అందులో బద్రీనాథ్ క్షేత్రము చాలా ముఖ్యమైనది, అగ్రస్థానంలో ఉంటుంది బద్రీనాథ్ అనేది. అయితే ఈ క్షేత్రము గురించి మనకు స్కంద పురాణంలోను, నారద పురాణంలోను, భవిష్యోత్తర పురాణంలో కూడా తెలుపబడింది. అయితే అక్కడ నరనారాయణులుగా విష్ణుమూర్తి అవతరించి ఉన్నాడనమాట. అయితే దీనికి సంబంధించి నరనారాయణులు ఎవరు, వీరు ఎలా అవతరించారు, మరి బద్రీ క్షేత్రానికి పేరు ఎలా వచ్చింది, ఈ బద్రీ క్షేత్రం యొక్క విశిష్టత ఏమిటి, అక్కడ విశేషాలు ఏమిటి, అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ఈరోజు బదరీ క్షేత్రము, ఆ బద్రీనాథుడి అవతార విశేషాల గురించి పూర్తిగా తెలుసుకుందాం చక్కగా. అయితే ఈ బద్రీనాథుని యొక్క గొప్పతనం ఏంటి అంటే, బద్రీనాథుని దర్శించినంత మాత్రాన పాపాలన్నీ నశించి మోక్షం కలుగుతుంది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా జీవితంలో ఒక్కసారైనా సరే బద్రీనాథుని దర్శిస్తే విశేష పుణ్యం కలుగుతుంది, తర్వాత మోక్షం కలుగుతుంది అని చాలామంది భావిస్తూ ఉంటారు. అటువంటి ఈ బద్రీనాథులో నరనారాయణులు ఎలా జన్మించారు, అసలు వీళ్ళకి అక్కడ అవతరించే అవసరం ఏంటి అనేది మనము ముందు ఆ కథ తెలుసుకుందాము. అయితే అక్కడ నరనారాయణులు పూర్వము హిరణ్యకశ్యపుణ్ణి సంహరించడం కోసము శ్రీ మహావిష్ణువు నరసింహావతారాన్ని ఎత్తాడు. అప్పుడు ఆ హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన తర్వాత ప్రహ్లాదుని పట్టాభిషిక్తుని చేసి రాజ్యానికి నరసింహ రూపంలో ఆయన వెళ్ళిపోతాడు, అంతర్ధానం అవుతాడు. అయితే ఆ నరసింహ రూపానికి నరుడిగా నారాయణుడిగా అవతరించాడు అని మనకు పురాణం తెలియజేస్తుంది. అదేవిధంగా వీరు నరనారాయణులుగా ఈ బద్రీ క్షేత్రంలోనే అవతరించారు. కాబట్టి ఇక్కడ నారాయణ వనము అంటారు, నరనారాయణ పర్వతాలు అంటూ ఉంటారన్నమాట వీటిని. అయితే వీరు నరుడుగా నారాయణుడిగా అవతరించినప్పుడు ధర్మదేవుడు, మూర్తిదేవి అనే దంపతులకు నరుడిగా నారాయణుడిగా, నారసింహుడు కదా, ఆ నారసింహంలో నరుడు, సింహమేమో నారాయణుడుగా, అంటే ఇద్దరిగా అవతరించాడనమాట. ఈ ప్రాంతంలోనే అవతరించి వారు తపస్సు చేసిండ్రు. అయితే వారు ఎందుకు తపస్సు చేశారంటే, అక్కడ పూర్వకాలంలో సహస్ర కవచుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అయితే అతన్ని సంహరించాలి అంటే తపస్సు చేయాలి. 1000 సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళే అతన్ని సంహరించగలుగుతారు. అందుకని నరనారాయణులుగా అవతరించి వీరు ఈ హిమాలయ పర్వతాలలో తపస్సు చేస్తూ ఉన్నారు. అలా వాళ్ళు తపస్సు చేసేటప్పుడే ఆ లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు కూడా అనపాయిని కదా, స్వామి వెంటనే లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి అక్కడ లక్ష్మీదేవి బదరీ వృక్షముగా అవతరించి వారికి ఆహారము, నీడను ఇవ్వడానికి ఉందన్నమాట. అందుకే బదరీ క్షేత్రంలో అమ్మవారు, లక్ష్మీ అమ్మవారే స్వయంగా
వంట చేసి ప్రసాదం తయారు చేస్తుంది ఆ స్వామి కోసము అని ఇప్పటికి కూడా ప్రతీతి. అటువంటి అమ్మవారి శ్రీహస్తము చేత చేయబడిన ప్రసాదాన్ని స్వీకరించడము మన పూర్వజన్మ సుకృతము. దానివల్ల మన పాపాలన్నీ తొలగిపోతాయి అని కూడా చెప్తూ ఉంటారు. అయితే వీళ్ళు తపస్సు చేస్తూ ఉన్న సమయంలోనే చాలా విషయాలు ఉన్నాయండి. మా నరనారాయణులను ఆటంకపరచడానికి, వీళ్ళను పరీక్షించడానికి ఇంద్రుడు ఏం చేస్తాడు అంటే అప్సరసలను పంపిస్తాడు. ఆ రంభను పంపిస్తే ఆమె వచ్చి ఇక్కడ వీళ్ళని తెలుసు కదా మనకు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ నృత్య ప్రదర్శన అందాన్ని ప్రదర్శించి వీళ్ళను ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. ఆ విధంగా చేసినప్పుడే విష్ణుమూర్తి తొడ నుండి ఇలా గీర్తాడనమాట, చేయితోని ఇలా అన్నప్పుడు అందులో నుండి ఒక కన్యక ఉత్పన్నమయ్యి ఆమెను చూసిన తర్వాత ఈమె ఏమనుకుంటుంది అంటే ఆమె చాలా సౌందర్యంగా ఉంటుంది ఇంకా ఈమె కన్నా. అంటే వీళ్ళేమీ ఆమె వల్ల పడిపోలేదు, తపస్సును భంగపరుచుకోలేదు. కానీ ఆమె కన్నా అందమైన కన్యను అవతరింపజేసిండు శ్రీ మహావిష్ణువు. అందుకే ఊరువు నుండి ఆమె ఉద్భవించింది కాబట్టి ఆమెకు ఊర్వశి అని పేరు వచ్చిందనమాట. ఆమె అందం చూసిన తర్వాత ఈ అప్సరసలు సిగ్గుపడి నమస్కరించి వాళ్లకు వెళ్ళిపోతారు. ఈ విధంగా ఊర్వశి అనే అప్సరస ఉద్భవించింది. అయితే ఇలా వీళ్ళు తపస్సు చేస్తే నారాయణుడు తపస్సు చేసేటప్పుడు నరుడు ఈ సహస్ర కవచవుడితోని యుద్ధం చేస్తాడు. అలా ఒకరు తపస్సు చేయడము, ఒకరు యుద్ధం చేయడం, అలా చేస్తూ చేస్తూ ఒక్కొక్కసారి యుద్ధం చేస్తూ ఒక్కొక్క కవచాన్ని తొలగిస్తారన్నమాట వీళ్ళు. అంటే ఆయన మరణించాలంటే ఆ సహస్ర కవచాలను మనము తొలగించాలి. ఆ విధంగా వీళ్ళు మరి 1000 సంవత్సరాలు తపస్సు చేయాలి. అందుకే ఈ విధంగా వీళ్ళు తపస్సు చేస్తూ యుద్ధం చేస్తూ, ఒకరు యుద్ధం చేస్తారు, ఒకరు తపస్సు చేస్తారు. అట్లా నరనారాయణులు ఇద్దరు కూడా ఆ యుద్ధం చేసి తపస్సు చేసుకుంటూ 999 కవచాలను తొలగించారు. ఈయనకి ఒక్క కవచం మాత్రమే మిగిలిపోయిందన్నమాట. అది అక్కడికే అయిపోతుంది. మరి మళ్ళీ ఈ సహస్ర కవచుడే ఆ మిగిలిన ఒక్క కవచాన్ని తొలగించాలి కదా. మరి అందుకోసమే ఆయన ద్వాపర యుగంలో కర్ణుడుగా కవచ కుండలాలతో అవతరించాడనమాట. ఆ ఒక్క కవచంతో కర్ణుడిగా అవతరించిండు. అప్పుడు మళ్ళీ కృష్ణ భగవానుడు, నారాయణుడు మరియు అర్జునుడు నరుడు. అందుకే వీళ్ళను నరనారాయణులు అంటారన్నమాట. అయితే వీళ్ళిద్దరూ కలిసే కదా మళ్ళీ కర్ణుడిని సంహరిస్తారు ఈ నరుడి రూపంలో అర్జునుడు. ఇది నరనారాయణులకు సంబంధించిన కథ, వాళ్ళ అవతార విశేషము. మరి అందుకే అమ్మవారు బదిరీ వృక్షంగా ఉంది కాబట్టి దీనికి బదిరీనాథ్ అని వచ్చింది. అంటే లక్ష్మీనాథుడు కదా, అందుకనే బదిరీనాథుడు అంటారు. ఈ బదిరీ ఫలాలు కూడా అంటే మనం రేగు పళ్ళు, బదిరీ ఫలాలు అంత పవిత్రమైనవి అన్నమాట. ఆ తపస్సు చేసి వీళ్ళు అతన్ని ఒక్కొక్క కవచాన్ని తొలగించినందువల్ల ఆ పండ్లన్నీ ఆ నరనారాయణుల మీద పడేవన్నమాట. అక్కడ వాళ్ళు ఒక్కొక్క కవచాన్ని తొలగించి వచ్చినప్పుడు అలా పడవడం వల్ల
అవి పవిత్రమైన ఫలాలుగా మారిపోయినాయి. స్వయంగా లక్ష్మీ స్వరూపం కాబట్టి మనము ఈ సంక్రాంతి పండగప్పుడు భోగి పళ్ళు అని పిల్లలకు వస్తూ ఉంటాం కదా, అప్పటి నుంచి ఆ ఆచారం అనేది వచ్చిందనమాట. ఈ నరనారాయణులు ఉత్తర భారతదేశంలో ఈ బద్రీనాథుడు, అదేవిధంగా మనకు దక్షిణ భారతదేశంలో మన నిజామాబాదు జిల్లాలో ఉన్న లింబాద్రి గుట్టలో నరనారాయణులు అవతరించారు. మనం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ నరుడు నారాయణుడు, నరసింహ స్వరూపంలో నారాయణుడు పక్కన నరుడు కూడా మనకు కనిపిస్తారన్నమాట. దీన్ని అందుకే దక్షిణ బదిరి అని పేరు వచ్చింది. అయితే ఈ బదిరీ క్షేత్రానికి 4 పేర్లు ఉన్నాయండి. ఏంటి అంటే ఈ క్షేత్రాన్ని కృతయుగంలో ముక్తి ప్రద అన్నారు, ముక్తి కలిగించేది అని. త్రేతాయుగంలో యోగ సిద్ధిద అనే పేరుండేది. ద్వాపర యుగంలో విశాల అనే పేరుండేది. ఇప్పుడు ఈ కలియుగంలో బద్రీ అనే పేరు వచ్చిందనమాట. అయితే ఈ బద్రీనాథుడు అవతరించాడు. అక్కడ అవతరించిన రోజునే బద్రీనాథుని యొక్క తిరునక్షత్రాన్ని జరుపుకుంటాం. అది మనకు ఈ మాసంలో 27వ తారీఖు వస్తుందన్నమాట. కర్కాటక రాశి మనకు ఇదేమంటారు, ఈ మాసంలో హస్త నక్షత్రం రోజు అవతరించాడనమాట. అందుకని మనకు ఆ రోజు బద్రీనాథుడి యొక్క తిరునక్షత్ర వేడుకలు జరుపుతాం. అయితే ఇప్పుడు మనము ఈ బద్రీనాథుడికి ఈ సంవారం ఇదంతా అయిపోయినాక ఈ స్వామి స్వయంగా నారాయణుడు అష్టాక్షరి మంత్రాన్ని నరుడికి ఉపదేశిస్తాడనమాట. అంటే వైష్ణవ సాంప్రదాయంలో మనకు రామానుజాచార్యులు అందించిన అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అనేది మొట్టమొదటగా ఈ బద్రీ క్షేత్రంలోనే నారాయణుడు స్వయంగా నరుడికి ఉపదేశించడం జరిగింది ఇక్కడే. కాబట్టే దీన్ని ముక్తి ప్రదాని కూడా అంటారన్నమాట. అయితే ఈ విధంగా బద్రీనాథుడి ప్రాంతము చాలా పవిత్రమైనది. ఇక్కడ కొండలను నరనారాయణ పర్వతాలు అని కూడా పిలుస్తారు. అయితే ఇది కార్తీక మాసంలో మూసి ఉంటుంది. తర్వాత కార్తీక మాసంలో మూసేస్తారు, మళ్ళీ వైశాఖ మాసంలో తెరుస్తారు. అంటే ఎండాకాలం అక్కడ అంత మంచు కదా, అదంతా కప్పబడిపోతుంది కాబట్టి అక్కడ ఉంచారన్నమాట. అయితే ఈ బద్రీనాథుని తలుపులు మూసేటప్పుడు అక్కడ ఏం చేస్తారు అంటే నారాయణ పరంజ్యోతి ఆత్మ నారాయణ పరహ, నారాయణుడే పరంజ్యోతి స్వరూపము, ఆ పరమాత్ముడే. కాబట్టి అక్కడ ఎప్పుడూ జ్యోతి వెలుగుతూనే ఉంటుందట. మరి 6 నెలలు మూసి ఉంచుతారు కదా, ఎలాగా అంటే వీళ్ళు తలుపులు మూసేటప్పుడు ఒక జ్యోతిని వెలిగించి ఉంచి మూసివేస్తారు. కానీ మళ్ళీ 6 నెలల తర్వాత వీళ్ళు తలుపులు తెరిచేటప్పటికి ఆ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. అంత పవిత్రమైన జ్యోతి కాబట్టి ఆ జ్యోతిని దర్శించుకోవడానికి అందరూ అక్కడికి చేరుకుంటారనమాట. ఇది ఓపెన్ చేసేటప్పటికీ అక్కడ ఉండాలి అని. మొట్టమొదటగా జ్యోతిని దర్శించుకోవాలి. ఆ జ్యోతిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళ సర్వ పాపాలు తొలగిపోయి పుణ్యం కలుగుతుంది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి ఆ జ్యోతి దర్శనం వల్ల. అదేవిధంగా ఈ బద్రీ క్షేత్రంలో బ్రహ్మ కపాలం అని ఉంటుంది. ఈ బ్రహ్మ కపాలము అనేది పితరులకు పిండ ప్రదానాలు చేసేదన్నమాట. తర్పణాలు వదిలిడితే వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. వాళ్ళు ఎటువంటి పాపాలు చేసిన వారైనా కూడా
ఈ బ్రహ్మ కపాలంలో గనుక వారికి పిండ ప్రదానాలు చేసి తర్పణాలు వదిలినట్టయితే వాళ్ళందరూ కూడా పరమపదమును చేరుకుంటారు అని మన పూర్వీకులు తెలియజేసిండ్రు. ఇప్పటికీ చాలామంది దాన్ని ఆచరిస్తూ ఉన్నామన్నమాట. ఇలా బ్రహ్మకు మరి బ్రహ్మ కపాలం అని ఎందుకు వచ్చింది అంటే, ఒకసారి బ్రహ్మదేవుడు శివుడు ఏమనుకుంటారంటే నేనే గొప్ప అనుకుంటారు. అయితే బ్రహ్మదేవుడి ఒక 5 తలలు ఉండేవట బ్రహ్మదేవుడికి. ఆ 5 తలలు ఉన్నప్పుడు ఈ శివుడు రుద్రుడు అయి తన చేయితోని ఒక తలను గిల్లేసిండు. అప్పుడు 4 తలలైనవి. అయితే ఆ బ్రహ్మదేవుడి శిరస్సును ఖండించినందువల్ల ఏమవుతుంది అంటే, ఆ శిరస్సు ఆ శివుడి యొక్క చేతికి అతుక్కునే ఉంటుంది. ఆ కపాలం అంటే తల భాగము అలాగే ఉంటుంది ఖండించినప్పుడు. ఆ శివుని చేతికి అలా అంటుకొని ఉన్నప్పుడు ఆ బ్రహ్మహత్య పాపము వదిలించుకోవాలి కదా మరి. అయితే శివుడు ఎలా వదిలించుకోవాలి అని అన్ని ప్రదేశాలు తిరిగి చివరకు శ్రీ మహావిష్ణువును దగ్గరికి వెళ్తాడనమాట. అప్పుడు ఈయన చెప్తాడు, నువ్వు ఈ బద్రీ క్షేత్రానికి వెళ్ళమని. ఆ పరమశివుడు ఈ బద్రీ క్షేత్రానికి వచ్చి అక్కడ తిరుగుతూ అక్కడ బద్రీనారాయణుని అనుగ్రహంతో ఆ నదిలో బ్రహ్మ కపాలంలో స్నానం చేయడం వల్ల ఆయన పాపం తొలగిపోయి ఆ శిరస్సు ఆ కపాలం అనేది ఊడిపోతుంది. ఆ విధంగా దీనికి బ్రహ్మ కపాలం అని పేరు వచ్చిందన్నమాట. ఇక్కడ ఆ పేరుతోనే ప్రసిద్ధి చెందింది ఇది. అదేవిధంగా ఇక్కడ తప్తకుండము అని ఉంటుంది. అంటే వేడి నీళ్ళు ఉంటాయని చెప్తూ ఉంటారు కదా, అదనమాట ఉష్ణ తీర్థము తప్తకుండం అంటే. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఒకసారి అగ్ని ఈ ఋషులందరూ తపస్సు చేసుకుంటూ ఉంటారు కదా అక్కడ. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడట. తనకు ముక్తికి మార్గం చెప్పమని కోరిండు అగ్నిదేవుడు ఋషులను. అయితే బద్రీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్న బద్రీనారాయణుని భక్తి శ్రద్ధలతో పూజించు అని ఆ ఋషులందరూ చెప్పిండ్రు. అప్పుడు ఆ అగ్నిదేవుడు అక్కడ బద్రీనారాయణుడి దగ్గరికి వచ్చి ఆయనని తపస్సు చేసిండు, పూజించాడు. అప్పుడు అగ్నిదేవుని భక్తికి ప్రసన్నుడయ్యాడు ఆ నారాయణుడు, ప్రత్యక్షమయ్యాడు. అగ్ని తన కోరికను తెలిపిండు, నాకు ముక్తి ప్రసాదించమని. అప్పుడు బద్రీ క్షేత్రము దర్శించినంతనే పాపములన్నీ నశిస్తాయి, నా అనుగ్రహం వల్ల నీకెటువంటి పాపములు అంటవు అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి ఆ అగ్ని సర్వత్రా వ్యాపించి ఉన్నదన్నమాట. కాబట్టే అక్కడ బద్రీ క్షేత్రంలో వేడి నీటి రూపంలో ఈ అగ్నిదేవుడు ఉన్నాడు. అందుకే ఆ నీరు వేడిగా ఉంటుంది. ఈ అగ్ని తీర్థంలో స్నానం ఎవరు చేస్తారో వాళ్ళ పాపాలన్నీ కూడా నశించిపోతాయి, వాళ్ళు పుణ్యాత్ములుగా వెలుగుతారు. అది ఇక్కడి విశేషం అన్నమాట. అయితే ఇంతటి విశేషమైన బద్రీనాథుని యొక్క తిరునక్షత్రం అవతరించిన రోజు మనము వారి యొక్క తనయ విన్నపం చేసుకుందాం. కర్కచే హస్త నక్షత్రే బదరీ నిలయోద్భవం అష్టాక్షర ప్రదాతారం నారాయణమహం భజే. ఇది మనం రోజు కూడా చదువుకుంటే చాలా మంచిదన్నమాట. ఇక్కడ అష్టాక్షరీ మంత్ర ప్రదాత
అంటే అష్టాక్షరి మంత్రమును మనకు అందించిన వాడు ఆ మహావిష్ణువు స్వయంగా నారాయణుడు మా నరుడికి అందించాడు, ఉపదేశించాడు. అప్పటి నుంచే ఈ అష్టాక్షరి మంత్రం అనేది మనకు స్వీకరించడం జరుగుతున్నది మన ఆచార్యుల ద్వారా. అటువంటి మంత్రాన్ని అందజేసింది బద్రీ క్షేత్రము, మహాపుణ్యక్షేత్రం. కాబట్టి అందరము ఆ బద్రీనాథుడిని తలుచుకుందాము. చక్కగా పద్మాసనంలో కూర్చుని తపస్సు చేస్తున్నట్టుగా ఉంటాడు ఆ బద్రీనాథుడు. చుట్టూ అందరూ కుబేరుడు, నారదుడు, అందరూ కూడా, విశ్వక్సేనుడు, పక్కన లక్ష్మీ అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి లేకుండా ఎప్పుడు నారాయణుడు ఉండడు. లక్ష్మీదేవి నారాయణ్ణి వదిలిపెట్టి ఉండదు. ఆయన ఏ అవతారం ఎత్తినా ఆమె కూడా దానికి అనుకూలమైన అవతారాన్ని తీసుకొని వస్తుంది అక్కడికి. ఇక్కడ బదిరీ వృక్ష రూపంలో అమ్మవారు వచ్చింది కాబట్టే దీనికి మళ్ళీ బద్రీనాథ్ అనే పేరు వచ్చిందంటే అమ్మవారి ముందే తర్వాతనే అయ్యేవారు. అంతటి ప్రాధాన్యత ఉన్నది ఇక్కడ. ఇది విశేషమండి బద్రీ క్షేత్రం యొక్క మహత్యము మరియు బద్రీనాథుని అవతార విశేషాలు. తప్పకుండా మీరు లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి, ఏదైనా నామాన్ని రాయండి, మరియు ఎవరికైనా షేర్ చేయండి బంధుమిత్రులకు. ఈరోజు తప్పకుండా ఈ మహత్యాన్ని విని ఆ బద్రీనాథుని స్మరించుకుంటే మనకు కూడా బద్రీనాథుడి యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. అదేవిధంగా ఆ బ్రహ్మ కపాలము మరియు మన అలకానంద అంటూ ఉంటారు అది, మరియు మనము ఆ అగ్నిగుండంలో కూడా స్నానం చేసి పునీతులం కావచ్చు. మరి చాలామంది వెళ్ళి ఉండవచ్చు. వెళ్ళి ఉన్న వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది అక్కడి మహత్యం ఏమిటో. కాబట్టి తప్పకుండా మీరు ఆ విశేషాన్ని కూడా మాకు తెలియజేయండి, పంచుకోండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. జై బద్రీనాథ్.